చేస్తారు. వీరభద్రం, ప్రొఫెసర్ కోదండరాం, రేవంత్ రెడ్డి, కేసీఆర్ల మీదే కాదు మీ మీద కూడా అది నేను కదని మీరు కంప్లీట్ కాలేదు. మీరు ఇదే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసలు మామూలుగా తిట్టుబడలే వీళ్ళంతా మల్లన చేతిలో. సో మరి వీళ్ళందరినీ తిట్టారు కనుక వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు జరగబోయే పరిణామం గెలిచినా ఓడినా మల్లన్న రేపు ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ రేపు 2026లో 27లో మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ బీజేపీలో చేరొచ్చు. ఇద్దరు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినతనే కదా, అన్యాయం చేస్తాను, బీసీలకు అన్యాయం చేస్తాను, అంతా రెడ్లంతా జమైనరు. ఇదే కాదు, దేవుళ్ళని తిట్టాడు, తర్వాత రెడ్లను తిట్టాడు, బ్రాహ్మణులను బూతులు తిట్టాడు, వైశ్యులు బూతులు తిట్టాడు. సో ఇంతమందిని బూతులు తిట్టి మీరు నా గురించి ప్రస్తావిస్తున్నారు, దానికి నేను చెప్తాను సమాధానం. నా గురించి కాదండి, ప్రొఫెసర్ కోదండరాం అందరినీ ఎవరిని తిట్టలేదు, వదిలేదు. నాకు అగ్ర కులాలను నోటికజన తిట్టాడు కదా. ఇవన్నీ మీరు చాలా ఇప్పుడు వీడియోలనే అవైలబుల్గా ఉన్నాయి, నేనేం చెప్పడం లేదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డితో నల్లే ఉత్తమ్ కుమార్ బహిరంగానే చెప్పాడు కదా, మా పార్టీలోనే నన్ను మల్లన్నతో తినిపిస్తారని. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆత్మగౌరవం ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంత సీనియర్ కాంగ్రెస్ నేతలు కదా, వారికి కూడా ఆత్మగౌరవం ఉండాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. నన్ను ఇంత బూతులు తిట్టాడే, నేను ఆయనకి ఎట్లా ప్రచారం చేయాలని? అసలు రాజకీయ నాయకులకు ఆత్మగౌరవం కూడా ఉండాలి. వ్యక్తులు రాజకీయాలు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మీకు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, మీకు తమ్మినేని వీరభద్రం కానీ, వీళ్ళందరూ ఇప్పుడు సిపిఎంను బూతులు తిట్టాడు. సిపిఎం వందల కోట్ల అవినీతి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పమన్నది నిజమని విచారణ జరిపించమనండి. సిపిఎంఏ అవినీతి చెప్తే మోడీ ఊరుకుంటాడా? నాకు అర్థం కాదు. కేసీఆర్ ఊరుకునేవాడా? సిపిఎం కనుక అవినీతి చేస్తే. సో మరి ఈ అవినీతి పైన కనీసం ఇప్పటికైనా నేను పొరపాటు చేశాను, ఉపసంహరించుకుంటున్నాను. సిపిఎం పైన, కోదండరాం పైన, రేవంత్ రెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన నేను చేసిన అన్ని పొరపాటు ఆరోపణలు అని బహిరంగంగా చెప్పితే కనీసం ఈ నాయకుల ఆత్మగౌరవం నిలబడుతుంది. రేపు అప్పుడు ఆయన ఓపెన్గా ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్సర్ చేయాలి. అయ్యా నిన్ను అవినీతి పరుడిని బూతులు తిట్టిన వ్యక్తి నువ్వు గెలిపించాలని తిరుగుతున్నావు, వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ సెండ్? చాలా సీనియర్ నాయకులు కదా, అంటే అవమానం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న రాజకీయాల కొరకు, పదవుల కొరకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోలేం కదా. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి, కేసీఆర్ కన్నా మీకన్నా కేసీఆర్ బెటర్ అన్నాడు కదా. మీరు అంగీకరిస్తారా? మీరు అభ్యర్థిగా పెట్టిన వ్యక్తి కనీసం నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఉపసంహరించుకుంటున్నాను, ఆ వీడియోలు ఇంకా ప్రైవేట్లో పెట్టాలంటే మీనింగ్, ఇంకా డిలీట్ చేయాలంటే మీనింగ్ ఏంటి? సిపిఎం కూడా గమనించండి, ప్రైవేట్లో పెట్టా, డిలీట్ చేయలే. ఎందుకు? రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ మరుక్షణం మళ్ళీ ఇవన్నీ పబ్లిష్ చేసి మళ్ళీ సిపిఎంలో తిరుగుతాడు. సిపిఎం వాళ్ళు ఏం సమాధానం చెప్తాను? మళ్ళీ మీరు చూడండి, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి సిపిఎం 100 కోట్లు తిన్నారు, తమ్మినేని 100 కోట్లు తిన్నాడు, యూటీఎఫ్ లాంటి సంఘాలు దొంగ సంఘాలు అని రేపు మళ్ళీ ఇదే మళ్ళీ తిట్టకపోతే చూడండి మీరు మరి ఏమని సమాధానం చెప్పుకుంటారు? అందువల్ల అది కాదు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. గెలిచినా ఓడినా ఛాలెంజ్ అవుతుంది. బీఆర్ఎస్ ఏంటంటే వాస్తవంగా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించి ఎన్నిక గెలవాలి. ఆ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలతో అయిపోయింది కనుక వారు బీజేపీ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డిని పెట్టారు. రాకేష్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విద్యావంతుడు, బిట్స్ పిలానీలో చదివాడు. ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించారు, బూతులు కావాలా బిట్స్ పిలానీ కావాలా అని. మీరు బూతులకు ఓటేస్తారా బిట్స్ పిలానీకి ఓటేస్తారా అని వాళ్ళ పిలుపు. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ అంతల్లా ఇప్పుడు బిట్స్ పిలానీ అంటే దేశంలో ఐఐటీలతో సమానమైన అత్యున్నత విద్యా సంస్థ. సో ఆయన బిట్స్ పిలానీ లాంటి ఉన్నత విద్యా సంస్థలో చదివిన వ్యక్తి కావాలా, మీకు బండబూతులు తిట్టేటువంటి వ్యక్తి కావాలా, మీరే నిర్ణయించాడు. పెద్దల సభ వాళ్ళు మొదలుపెట్టారు. అందువల్ల వారికి క్యాండిడేట్కి ఉండేటువంటి విద్యా అర్హతలు ఒక అడ్వాంటేజ్. కానీ అఫ్కోర్స్ బీఆర్ఎస్